హలో హాయ్ ఫ్రెండ్స్, మనకైతే మార్నింగ్ ఒక ట్రిప్ వచ్చింది. మనమైతే పికప్ లొకేషన్గా రీచ్ అయిపోయాము. మా చిన్నోడు సెక్యూరిటీ దగ్గర ఏదో డీల్ చేస్తున్నాడు. సెక్యూరిటీకి అయితే అడ్రస్ చూపించాము. ఇదే అపార్ట్మెంట్, కాకపోతే ఆ ఫ్లాట్ నెంబర్ కనుక్కోవడానికి కస్టమర్కి ఫోన్ చేయమన్నాడు. మనమైతే కస్టమర్కి ఫోన్ చేస్తే సెకండ్ ఫ్లోర్కి రమ్మన్నాడు. మనమైతే సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే కస్టమర్ మనకి సర్ప్రైజ్ న్యూస్ అయితే చెప్పాడు. అదేమప్ప అంటే ఇక్కడ ఐటమ్ ఏముందని మేము అడిగేసరికి కస్టమర్ చెప్పాడు, ఒకే ఒక వాషింగ్ మిషన్ మీరైతే షిఫ్ట్ చేయాలన్నాడు. మనకైతే దిల్ ఖుషి అయిపోయింది. ఎందుకంటే మనకి ఇట్లా సింగిల్ ఐటమ్ చాలా రేర్ అండి రావడము. మనకైతే చాలా లోడ్ ఉంటుంది. హౌస్ షిఫ్టింగ్ అంటే మనకైతే ఆల్మోస్ట్ చాలానే ఉంటుంది. మనమైతే సెకండ్ ఫ్లోర్ నుంచి పిక్ చేసుకొని మన బండికి అయితే లోడ్ చేసాము. ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ 20-25 కిలోమీటర్ అయితే ఉంది. మనకైతే టైం 1.5 గంట పైన అయితే పడుతుంది. హెవీ ట్రాఫిక్ కాబట్టి, మార్నింగ్ కాబట్టి ఇంకా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మార్తల్లి వైట్ఫీల్డ్ అయితే మనకైతే చెప్పనక్కర్లేదు. మనమైతే ట్రాఫిక్ కంప్లీట్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఫ్లోర్లో 5th ఫ్లోర్కి అయితే మనం డ్రాప్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బెటర్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.